ఒరే నాని, మీ అన్నయ్య వస్తున్నాడు రా. మై గాడ్, కొంపదీసి వీళ్ళు ప్రిన్సిపాల్ కలిస్తే నన్ను కాలేజీలో తీసేసిన విషయం తెలిసిపోతుంది. ఒరే, ప్రిన్సిపాల్ రూమ్ లో ఉన్నాడా? లేడు, లైబ్రరీలో ఉన్నాడు. ఉల్లి పెసరట్ 2 ఉల్లి పెసరా. ఒరే, నీతో అర్జెంట్ గా పనుందిరా. రా. నమస్కారం సార్. హలో మిస్టర్ లానీ, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ సార్. అన్నయ్య, ఈయనే మా ప్రిన్సిపాల్ గారు. నమస్కారం. మీరు చాలా మంచి తమ్ముడిని కన్నారు. అన్నయ్య తమ్ముడిని కట్టబెట్టండి. యూసి, ఈ కాలేజీకి కప్పు శాస్త్రాలన్నీ మీ వాడే తెచ్చిపెట్టాడు. అబ్బా, పొగడకండి సార్. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఏమున్నాయి? పిలిచారా? ఏమున్నాయని అడుగుతున్నారు సార్. రవ్వ దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఇంకా ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా. అవన్నీ అక్కర్లేదా? 2 కాఫీ ఇచ్చి బిల్ ఇచ్చేయి. 2 కాపీ. అబ్బా, కాఫీకి బీర్ వెళ్ళటం ఏమిటి సార్? బాబాయ్, అబ్బా అన్నయ్య, ఇక్కడ కాదు, జిప్పు పెట్టు. ఏం కంగారు పడకు బ్రదర్, పట్టం వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నయ్య డబ్బులు ఎక్కడ పెడతాడు. ఓహో. వెళతామా? గుడ్ నైట్ మేడం. వెళ్ళొస్తామా? వస్తామా, వెళ్ళొస్తానమ్మా. అందరూ వెళ్ళిపోయారు. ఏకం సిలిర్కిదమ్మా. నా కబోర్డ్ లో నిద్ర మాత్రం ఉంది, అర్ధ మాత్రం వేసుకో. ఓన్లీ టుడే హాఫ్ టాబ్లెట్ ఈస్ అలౌడ్. హాఫ్ టాబ్లెట్ కాదు, 5 టాబ్లెట్లు వేసుకుంటాను. నువ్వేం చేస్తావు? అలాంటి పని చేయకాయ బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఇంకోసారి మీ మేడం కల్తీ ఎరువులు అమ్మిందంటే ఆఫీస్ లోనే ముగ్గాడిస్తా. ఏరేమో పెద్ద ప్రియా ఫర్టిలైజర్. ప్రియా ఆవిడ కూతురు పేరు గురు. కూతురో బోతురో స్టార్ట్ చేయి. తను తనేలే. రై, పారు ఊళ్ళో లేదు, పుట్టింటికి వెళ్ళింది. నువ్వు వెళ్ళి తలుపుతి. వెనక సీట్ లో లగేజ్ ఉంది, జాగ్రత్తగా తీసుకురా. అలాగే. రే, చెప్పులు మర్చిపోయావరా? అరే, కాళ్ళు కూడా ఇక్కడే మర్చిపోయావరా? లగేజ్ అంటే ఇదే బాబు. ఓరి దేవుడు, ఈ లగేజ్ చేసామనుకోలేదురా. నాకు తెలియకుండా నా ఇంటికే తీసుకొచ్చావంటే నువ్వు సామాన్యుడు కదరా. రే, ఎవర్రా ఈ అమ్మాయి? ఎవరా? మా మరదలు. నీకు సెటప్ చేద్దామని తెచ్చాను. ఏ బ్రాంతి ఆఫీస్కో తెస్తావు అనుకున్నాను కానీ ఇలాంటి బొమ్మను తెస్తావు అనుకోలేదురా. నర్మయ్, ఈ అమ్మాయి మొహమే నేను చూడలేదు. లే లే లేమంటే మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది నా ఇల్లురా. ఏమైంది? ఇదేదో డ్రగ్ కేసులో ఉందిరా బాబు. అమ్మా, ఎవరమ్మా నువ్వు? తల్లి, ఏదో మాట్లాడుతుందిరా. అబ్బా, ఇది ఏమి వానా? అబ్బా, వానపాట పడుతుందిరా. పేరెడుగు పేరెడుగు. తెలుసులే, చిరంజీవి సినిమా గరానా మగుడు. అమ్మాయి పేరు అడగమంటే సినిమా పేరు చెప్తావేంట్రా? అమ్మగారు, పాలు ఇవ్వు. అమ్మా, బాబు, కళ్ళు లేని కబోదిని బాబు, ధర్మం చేయండి. పట్టుకోండి, పట్టుకోండి లేని కబోదిని బాబు. వద్దు 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 కృష్ణ, చెలగే పోయి ఇట్స్ గాన్, పోయింది. కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందే. ఎవరు? ఇల్లిరా. గొట్టం గొట్టం ఉంది. నేను చిన్న గొట్టాన్ని, వీడు పెద్ద గొట్టం. 6 feet.
ఇలా రా. అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఓరి నాయనోయ్, ఇదేదో పెద్ద దురదగుండాకులో ఉందిరా దేవుడోయ్. ఓరు నాయనోయ్, వీడో పెద్ద దురదగుండాకులో ఉన్నాడు రోయ్. టక్కు టక్కు. అయ్యి బాబోయ్. అయ్యో బాబాయ్. చూడమ్మా, నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో చెప్పావంటే నీకేం కావాలనో తెచ్చి పెడతాను. నిజంగా? ఆ, లాగి పెట్టి ఒక లెంపకాయ ఒక బుజ్జగిస్తావేట్రా? పాపం మెంటల్ కేసు, ఏమనద్దు. పాపం మెంటల్ కేసా? ఆ? ఏమనలే. నేను మెంటల్ కేసా? నా ఇంట్లోకి వచ్చి నన్నే మెంటల్ కేసు అంటారా మీరు? అయ్యో. నీకు కావాల్సిన అన్ని కొనిపెట్టాం కదా, అన్ని తిన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు చెప్పమ్మా. ఎక్కడి నుంచి బయలుదేరుతాను? ఇంటి నుంచే. ఆ, అదే అదే, ఆ ఇల్లు ఎక్కడా? ఇదిగో. పిచ్చ పిచ్చగా ఉందా? పొద్దున రైల్వే స్టేషన్ చూపించిల్లటావు, ఇప్పుడు గుడి చూపించిల్లటావు. కొట్టానంటే ఊరుకరా. ఏంటిది? ఇదే. అరే నీకు తెలియపోవడం ఏంటమ్మా? రైల్వే స్టేషన్ అరుగో, ప్యాసింజర్లు అరుగో అరుగో. ఆ, నీకు రైలు ఇంజిన్ అంటే ఇష్టం అన్నావు కదా, అవో డజన్ కొందామని. నువ్వు ఇక్కడే కూర్చో, వచ్చేస్తాం. నువ్వు వెళ్ళబాకు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. రండి సార్, ఇదిగో. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశా ఇది పిచ్చిది కాదు, పెద్ద జాదు అని. మనల్ని పిచ్చి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ప్రియా. మళ్ళీ పెయింటింగ్ ఒకటి కానా పడి నీ పని చెప్తా. నువ్వు పదగురు. అయినా పెళ్లి చూపులకు పట్టు చీర కొబ్బరికాయ ఎందుకురా? ఇళ్ళ నచ్చితే వెంటనే తాంబూలాలు ఇచ్చేసుకుందామని. ఎక్కడికి? పెళ్లి చూపులుగా? అడిగి తెచ్చావా? నీ లుక్కు తగలయ్యా. ఎవరమ్మాయి? మనూరు కాదులే, పొరుగురు. తప్పా తిప్పారా కూతురా? అమ్మో, దాని మీద కూడా లుక్ వేసావా? నీ లుక్కులో నిప్పులు పోయా. నేను లుక్ వేయడం కాదు కానీ పెళ్లి చూపుల్లో అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. నాకు తెలుసులేవా, నీ సన్నూరు మూసుకో. ఏమండే, కప్పా తిప్పారావు గారు లిటేనా? చూపులేకండి, ఆ అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. రేపు గంగిరెద్దు మంచి శకనం. తల్లి నా పిల్ల ఎటు చూద్దాలే. అమ్మాయి గారు సిగ్గుపడకుండా చూసుకోండి. అయ్యా రండి బాబు, రండి రండి, ఏం? దయచేయండి. లోపల రండి. నమస్కారం. రండి బాబు, కూర్చోండి. అమ్మాయి ఏమండే, నీకున్నది ఒకే రేషన్ కార్డు కదా, ఇద్దరికి సరిపోతుందా? మీరు ఉండే. అమ్మా, అబ్బాయిని చూడమ్మా. నాకు సిగ్గేస్తుంది. వద్దమ్మా, వద్దు, సిగ్గుపడద్దమ్మా. అబ్బా అదేమిటండి, ఆడపిల్లకి సిగ్గే సింగాను కదా, పండేమండి. అది మిగతా ఆడపిల్లల విషయంలో, మా అమ్మాయికి కాదు. పాప, నీ పేరేంటి? శోభన. అయ్యో, నాకు శోభనం అని వినిపిస్తుంది ఏంటి? నాన్న, నాకు సిగ్గేస్తుంది. వద్దు, ఆనందపడు, ఆశ్చర్యపడు, కావాలంటే పెళ్లి కొడుకు ఒళ్ళో పడు, అంతేకాని సిగ్గు మాత్రం పడకమ్మా. లేచి లోపలికి వెళ్ళమ్మా. అయ్యో ఆగండి, నచ్చానో లేదో నా ముఖం చూసి చెప్పమనండి. వద్దండి, అమ్మాయి సిగ్గుపడిపోతుందండి. పర్లేదమ్మా, బాగా చూసే చెప్పు. అయ్యయ్యో, పెళ్లి కొడుక్కి డ్రాయర్ లేదు. నాన్న, నాకు సిగ్గేస్తుంది. పండి చూస్తేనే నేలల్లో విదేశీల కోసం చేపలు పెంచుతారా? దానికి మా పొలాలు మీకు అమ్మాలా ఏంట్రా? ఊరికేస్తున్నారా? కావాలంటే రెట్టింపు తెస్తాం, వేరే ఊళ్ళో కొనుక్కోండి. వేరే కొనుక్కోండి. ఒకప్పుడు ఈ పొలాలన్నీ మా బాబురా, దానిలో మట్టి పిసుకునే ఎదవలు మీరు. మీ బాబే మాకు తేరగా ఇవ్వలేదు, ఆయన ప్యాకాటికి డబ్బు తగలేయడం కోసం వాటిని మాకు అమ్మేశాడు. అవన్నీ ఉప్పుడేందిరా? ఈ ఊరిని దత్తత గ్రామం చేస్తే మీరంతా సుఖపడతారు, నేను కష్టపడతా ఉంటే మీరేంట్రా సత్యమూర్తి గారి దగ్గర అప్పులు తీసుకోవడం, ఆడేమో పొలాలు అమ్మేస్తారంట. ఏమిటిదంతా? దత్తత గ్రామం అంటే ఏందయ్య గారు? అదేరా, మన అప్పిగాని దత్తత ఇచ్చేశాక ఆ ఇంట్లో బానిసలా బతకలేదు, అట్టాగే గవర్నమెంట్ వాళ్ళు మనం దత్తత తీసేసుకుని మన ఇంటి పేరు మార్చేసేసి. నాన్న నోరు మూస్తావా? దత్తత గ్రామం అంటే రైతులకి ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తుంది కది పెద్దనా? అవునరా,
మన ఊళ్ళో పెద్ద హాస్పిటల్ కడతారు, మన పిల్లలు చదువుకోవడానికి పెద్ద కాలేజీ కడతారు, అప్పులై తీసుకోవడానికి బ్యాంకులు పెడతారు. ఓ, ఆగండి. ఎరుపులు మానేసి ఆడి దగ్గర అప్పులు తీసుకోవడం మానేయండి. నువ్వేం చెప్పినా చేస్తాను, నువ్వేం అడిగినా ఇస్తాను. కానీ నీ బిడ్డను తిరిగి ఇచ్చేయమని మాత్రం అడగొద్దాం. అసలు నేను బతుకుతున్నదే వాడి కోసం. వాడు నా ప్రాణం. నేను కన్నతండ్రి కాదని తెలిస్తే వాడు కూడా